తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకత పాలన, మోసపూరిత పాలన నడుస్తుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. మొదటిసారి దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన దుష్ప్రచారాలను నమ్మలేదని చెప్పారు. అందుకే బీజేపీని గెలిపించి పట్టం కట్టారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు బీజేపీ పనిచేస్తుందని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ బాధ్యత తీసుకొని బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం సికింద్రాబాద్లో చేసింది. ఒక్క నాంపల్లి అసెంబ్లీలోనే 62,000 మెజార్టీ ఈరోజు అక్కడ మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్కి వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. అంటే దేశం తెలంగాణ మొత్తంలో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యత లభించింది. అదేవిధంగా బీజేపీ 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్ల తేడా చాలా తక్కువతో ఉన్నాం. మంచి ఓట్లను కూడా అన్ని పార్లమెంట్లో కూడా మేము పొందడం జరిగింది. ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకొని ప్రజల మాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిశాలి పార్టీగా మరి సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ బలహీనం కావడము, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేకపోవడము, మరొక దిక్కు ఈ 6 నెలలలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడము,